హలో ఆల్, ఎలా ఉన్నారు? నాయుడు గారు, సుమతి శతకం ఈ టైటిల్ అచ్చ తెలుగులో పెట్టడానికి కారణం ఇప్పుడు జెన్జీ కాలం నడుస్తుంది. ఈ టైటిల్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మీరు చెప్పారు కదండి అచ్చమైన తెలుగు టైటిల్ అని. సో అందుకే మనం పెట్టాల్సి వచ్చింది. సో అది పక్కన పెడితే ఈ కథకి ఆ టైటిల్కి కొంచెం రిలేటివ్ ఉంటుందండి. సో దానికోసం అని చెప్పేసి మనం సుమతి శతకం టైటిల్ పెట్టాం. సో కథలో ఒక భాగం అన్నమాట టైటిల్. అమర్దీప్ గారు, ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫన్నీ వేలు వెళ్ళిపోతుంది. సో సుమతి శతకాన్ని మీరు ఎంచుకోవడానికి గల కారణం కామెడీ అనా లేదంటే ఏంటి? కామెడీ 100% కామెడీ. అంటే ఫస్ట్ ఒక కొత్తగా పైకి వస్తున్నప్పుడు నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు. సో నా స్ట్రెంగ్త్ ఫస్ట్ నేను యూజ్ చేసుకుంటే 10 మందికి ఫస్ట్ నన్ను చూడడానికి వస్తారు. ఓకే, వీటి స్ట్రెంగ్త్ ఇది చేయగలడు. సో ఇప్పుడైనా ఎక్స్పెరిమెంట్లు చేసే అది వర్కౌట్ అవ్వదు. బట్ ప్యూర్ స్ట్రెంగ్త్ విత్ ఆల్ యాక్టర్స్ కోఆర్డినేషన్లో ఉన్న ఒకే ఒక హిలేరియస్ కామెడీ సుమతి శతకం. చాలా బాగుంటుంది. ట్రైలర్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. టీజర్లో ఇంకా ట్రైలర్ లాంచ్ అవ్వలేదు, సారీ, వస్తుంది, రాబోతుంది. వీళ్ళందరిలో పెద్ద ఫిగర్ అంటే ఎవరు? పెద్ద ఫిగరా? ఓకే, ఆ పెద్ద ఫిగర్ అన్నారా? నేను కొద్దిగా పెద్ద అనేసరికి నేను కొద్దిగా వేరే ఫిగర్. మా బుల్రాజ్ గారు మహేష్ విట్ట పెద్ద ఫిగర్, కానీ ఆయన పబ్లిక్ ఫిగర్. యాక్చువల్లీ పబ్లిక్ ఫిగర్ ఆయన. సో మనోడు చేసే డాన్సులు కానీ, మనోడు చేసే రొమాన్స్లు కానీ, మనోడు చేసే హడావిడి కానీ ఆయనకే ఉంది. ఆయనకే పెట్టాడు, నాకేం పెట్టలేదు. దగ్గరుండి కొన్ని సీన్లని చాలా పకడ్బందీగా చేయించుకున్నారు. మీరు చేద్దాం అనుకున్న సీన్లు ఏమైనా మహేష్ గారితో చేయించారా? ఇంచుమించు అలాంటివి అనుకోవచ్చండి. డైరెక్టర్ గారు కొన్ని ఫ్యాంటసీస్ అన్ని దాంట్లో రుద్దారు, బాగుంటాయి. యాక్చువల్లీ ఆ ఫ్యాంటసీస్ ఏంటంటే చూడడానికి మీకు అరే ఇదేదో బాగుంది, ఇది ఇట్లా కూడా చేస్తారా అనేది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొన్ని మహేష్ విట్ట గారి సీన్స్ ఉంటాయి. ఆయన రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయిన సీన్స్ అవన్నీ మీరు థియేటర్ లో చూస్తే తెలుస్తుంది. బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. అయితే మహేష్ విట్ట గారి క్యారెక్టర్ లో డైరెక్టర్ అని చూసుకోవచ్చు. నేను ఊర్లో చూసినవే మహేష్ విట్ట గారికి పెట్టాను, అంతే తప్పు చెప్పావు. చూసినవి కాదు, చేసినవి. మనం చేసి ఏముండదు అనుకోండి. మనం ఏం చేస్తామండి, ఏమైనా చేయాలంటే హీరో గారు చేయాలి తప్ప. ఏం చేయించారు మీరు? ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ వరకు ఆ పిల్లంటే పరిగెత్తిస్తూనే ఉన్నారు నన్ను. కూర్చోబెట్టి లేదు అదే చెప్తా. ఓకేరా, ఓకే అన్నా. జెన్జీ కాలంలో అచ్చతలు టైటిల్ పెట్టారు, మీరు 90s కిడ్. 90s కిడ్ అంత ముద్దు చదువుతాడే 90s కిడ్ అని. 90s కి ఇప్పటికీ మీరు చేసిన చేంజెస్ అంటే ఏంటి, గమనించిన చేంజెస్ ఏంటి అసలు? 90s కి స్మార్ట్ ఫోన్ వచ్చిందంట, అలాంటిది. సీరియస్లీ ఫోన్ అంటే గుర్తొచ్చింది బ్రో. ఈ కాలంలో 90s కి ఇప్పుడు మేజర్ చేంజ్ అంటే ఈ 90s తోనే, అంటే మన తరంతోనే ఇన్నోసెంట్ మదర్స్ ఫాదర్స్ అంతరించిపోతున్నారు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ మన మదర్ వాళ్ళు చూసుకుని, మీ మదర్ ఎవరున్నా వాళ్ళందరూ ఇన్నోసెంట్ బ్రో. ఇప్పుడు మనం ఇన్నోసెంట్ కాదు, ముదుర్లు. మొత్తం బ్యాచ్ అంతా మనంతా దేశ ముదుర్లు బ్యాచ్ ఇది. ఇప్పుడు మన పిల్లలు ఏం చెప్పుకుంటారు, అమ్మో మా బాబు మామూలుడు కదా రే ఆడు అంటాడు. నా కొడుకు వీళ్ళ కొడుకు అంటాడు, అమ్మ అమరదీప్ చూసాను వీడియోలు అయ్యి అని. అవన్నీ మా పిల్లలు ఎలా చెప్పుకుంటారు, మేమేం చెప్పుకుంటాం మా పేరెంట్స్. మా అమ్మ మా దగ్గర ఏం చెప్పినా మనకేం అర్థం కాదు. సీరియస్లీ ఇప్పటికీ మా అమ్మకి వీడియో కాల్ చేశాను అనుకోండి, వీడియో కాల్ నేను ఎప్పుడు మా అమ్మ ఫేస్ ప్రాపర్గా చూడను. ఇట్లా ఉంటుంది ఫోన్ ఎప్పుడు అమ్మకి. అమ్మ దించవే అంటే దించిద్ది. ఇప్పుడు వెనక ఏమైనా చూపించాలనుకో, ఒకసారి నేర్పించా వెనక్కి తిప్పడం, ఏమైనా చూపించాలని అటు చూపించిద్ది, తెల్లారిపడికి మర్చిపోద్ది. ఇంత అమాయకంగా ఉంటారండి బేసిక్గా. మా నాన్న కూడా ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి, మన సంక్రాంతి అయిందా, ఇంటికి వెళ్ళి వచ్చానా, నేను నా బట్టలు నేను కొనుక్కుంటానా, ఇది చేస్తానా, ప్రతి పండక్కి ఆయనకు తెచ్చుకుని నాకు బట్టలు తీసుకొస్తాడండి. ఇంతకన్నా ఇన్నోసెంట్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు చెప్పండి? మమ్మల్ని చూడండి, ఎవడన్నా ఇన్నోసెంట్ ఉంటాడు అక్కడ. మమ్మల్ని అంటే మమ్మల్ని కాదు. బేసిక్గా వాట్ ఐ మీన్ టు సే ఈజ్ 90s కి ఇప్పటికి మేజర్ చేంజ్ అంటే ఇన్నోసెంట్ పేరెంట్స్ అంతరించిపోతున్నారు. అకార్డింగ్ టు మీ, నాకు తెలిసి అందరూ దాన్ని ఏకీభవిస్తారని అనుకుంటున్నా. ఇది అందరు పర్సనల్ ఒపీనియన్ అవ్వాలి. ఎవడరా ఇన్నోసెంట్ ఈ రోజుల్లో? నువ్వు కాదంటావా? ఇన్నోసెంటే కదరా. నీ పిల్లాడు నీ పిల్లాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి నీ గురించి ఏమని చెప్పుకుంటాడు? మా నాన్న దొంగనా. మరి అది కానీ మా నాన్న గురించి నువ్వేం చెబుతావు చెప్ప? మీ నాన్న గురించి. మా నాన్న గురించి ఆయన వెరీ హంబుల్ పర్సన్, వెరీ సిన్సియర్. ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ
ఈజ్ క్లాసికల్ కూచిపూడి డాన్స్ మాస్టర్గా పని చేసుకుంటూ ఒక ఫ్యామిలీ, సరుకులు తీసుకురావాలి, పండగ వస్తే పటాకులు తీసుకురావాలి, ఇలానే ఉంటుంది. నా కొడుకు బట్టలు తీసుకురావాలి, ఇంటికి సరుకులు తీసుకురావాలి, పండగకి ఆడికి కావాల్సిన స్వీట్లు ఏమైనా పెట్టాలి, ఆడికి సండే వచ్చిందే ఆడు బిర్యానీ తింటాడా ఏం తింటా అడగవేవని తీసుకొస్తా. ఇదేనండి, ఇలానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఉండేడే ఏంది చికెన్ కదా, నా మమ్మీ నీకేం మటన్ కదా, నాన్న నువ్వు ఏదో తింటావు కదా, నాకు ప్రాన్స్, వాడు చికెన్ మొత్తం పెట్టేస్తాడు, అయిపోయింది, వచ్చేసింది ఇంటికి. నిజంగా మా నాన్న చికెన్ మటన్ తిండు. మొన్న వెళ్ళాను కనుమ రోజు ఆయన తినకపోయినా నా కోసం మటన్ చికెన్ తెప్పించాడు. నువ్వు తినవగానే నా ప్రాన్స్ ఫిష్ తెచ్చుకోవాలంటే నువ్వు తింటావు కదా. అంటే మనం వచ్చినప్పుడు వాళ్ళు మన కోసం చేస్తారు కదా, అవి చాలా ప్రీషియస్ మూమెంట్స్ అయ్యి అన్ని వాటి కోసమైనా అన్ని మీకు సుమసితంగా కనిపిస్తాయి. అంటే ఏవైతే కోల్పోయాయని ఇప్పటిదాకా మేము మాట్లాడామో రిలేషన్స్ కానీ, అంటే మరి ఎమోషనల్ సినిమా అని చెప్పాను, బట్ ఒక మనిషికి మధ్య ఉన్న బాండింగ్, ఆ ఇంపార్టెన్స్, ఆ నమ్మకం కనిపించే సినిమా ఒకటి సుమతి శతకం. సో మీరు అన్నట్టే మన పేరెంట్స్ అందరికీ కూడా మన తర్వాతే వాళ్ళ లైఫ్ ఏదైనా మన గురించే వాళ్ళు ఇప్పుడు 24 గంటలు చూసినట్టయితే వాడు ఏం చేశాడు, ఇచ్చేసాడా లేదా అని ఆలోచిస్తుంటారు. అది నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు చాలా వరకు. మీరు అన్నట్టు చాలా వాస్తవం అది. మీరు మీ నాన్న గురించి చెప్పండి, ఏం చెప్తారు? మా డాడీ ఇంకా నేనే ఇంకేదైనా ప్రపంచమే నేను. ఇప్పుడు నేను పిల్లాడు నీ గురించి ఏం చదువుతాడు? మా సుధీర్ గడు మామూలుడు కాదు, గోవాలో స్టార్ట్ చేయడు. మీరు గోవా విషయానికి వద్దు, చాలా మంది చూస్తుంటారు. అది మేజర్ డిఫరెన్స్ 90sకి ఇప్పటికి నేను అబ్జర్వ్ చేసింది అయితే అదండి. సో హీరోయిన్తో మీరు ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ టైంలోనే ప్రమోషన్స్ ఎక్కువ చేసేస్తూ ఉన్నారు. హీరోయిన్తో ర్యాపెల్గా హిందీ ఆగయా ఆతాయే బేసిక్గా హీరోయిన్ ఈజ్ వెరీ క్రేజీ అబౌట్ మీ. వావ్. Yes, I'm very crazy about Krishna garu. కృష్ణ అండ్ ఈయన సినిమాలో క్యారెక్టర్. మీరు ఇప్పుడే మీరు క్రేజీ అన్నారు, డబ్బేసిందండి. క్యారెక్టర్ గురించి అవుతుంది. నువ్వు శైలి గురించి అడుగు. శైలి ఈజ్ వెరీ మచ్ క్రేజీ అబౌట్ టేస్టీ అని చెప్పింది. రియల్లీ? మన పర్సనల్ తర్వాత మాట్లాడదాం. బట్ వన్ థింగ్, No. పాటలు కూడా పాడతాడు. సాంగ్ Please. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ శైలి, ఇన్ దిస్ డ్రెస్ యు ఆర్ ఆసమ్. ఏం సమ్రా? థ్యాంక్ యూ. నీ పక్కన ఉంటే ఇచ్చారు డైరెక్ట్, గ్యాప్ ఇచ్చావు. బేసిక్ ద ఎంటైర్ క్రెడిట్స్ గోస్ టు యువర్ మేకప్ మ్యాన్. I do my own makeup. And that's what you only. indirectly is flirting you. No flirting, sir. Direct only tell you. I'm so used to it now. హీరోయిన్ కన్నా 3 రోజులు ఎక్కువ డేట్స్ చేసిన ఒక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు సినిమాలో అంటే అడిగాడు. సగం నీట్లు చేయించుకున్నారు లేండి, అంతేం లేదు. ఫ్రెండ్షిప్ చేశారా? అన్ని ఫ్రెండ్షిప్ చేయలేదు వాడు. Kya? యా కొన్ని ఫ్రెండ్షిప్ చేసాం లేదు. డేట్స్ అయినా నెంబర్ ఆఫ్ డేట్స్ హీ వర్క్డ్. Oh yeah. He's actually heroine of the movie. I have 3 songs in this movie. వాడు 3 పాటల్లో ఉన్నాడయ్యా. 3 songs. నన్ను వాంటెడ్ గా ఒక సాంగ్ లోని చెప్పి మరి ప్రొడ్యూసర్ గారు తీపిచ్చేశారు వీళ్ళు, లేదంటే ఆ సాంగ్ లో కూడా ఉండేవాడిని. ఇప్పుడు హీరో హీరోయిన్ మేము ఎక్కడో వైజాగ్ లో పాడేరులో మౌంటైన్స్ మీద మేము రొమాన్స్ చేసుకుంటే వీడెందుకయ్యా మధ్యలో మాకు వంట పక్కన సలిమంటే వేసుకుంటా, ఏమైంది? సలిమంటే కనీసం దానికైనా తీసుకెళ్ళొచ్చు. నన్ను వదిలిపెట్టి వీళ్ళిద్దరు పోయి రొమాంటిక్ సాంగ్ That is చేసుకున్నారు. the only song jahan pe Teja nahi hai. Otherwise Teja is everywhere. ఇందులో ఇంకొక పవర్ఫుల్ సాంగ్ ఒకటి ఉంది, అది మేము ఇప్పుడు రివీల్ చేయలేము, అది చాలా సీక్రెట్ ఆఫ్ ద మూవీ, సక్సెస్ ఆఫ్ ద మూవీ కూడా. సో 4 పాటలు వేద్దాం, 4లో ఒకటి తీసేద్దాం రొమాంటిక్ పాట. 3 పాటలలో ఈ 3 పాటలలో వీడు ఉన్నాడు, ఇంకోటి ఒక సాడ్ సాంగ్ ఉంటుంది చిన్న మౌంటేజ్, దాంట్లో కూడా వీడు ఉన్నాడు. అంటే 4 పాటలు. బట్ జోక్స్ అపార్ట్, ఏ కమిడియన్ యాక్చువల్లీ అయితే ఒక కమిడియన్కి ఇంత స్కోప్ ఉన్న సినిమా, సాంగ్స్లో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక సినిమా సబ్జెక్ట్ అయితే నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చూడలేదు. చాలా తక్కువ వచ్చాయి, ఉన్నాయి కానీ ఇంపార్టెన్స్. బట్ ఇదేంటంటే వీడికి కంప్లీట్, అంటే ఈ సాంగ్లో వీని ఎందుకు పెడుతున్నారు అనడానికి ఒక రీజన్ ఉంది, దాని వెనకాల ఒక సీన్ ఉంది. నన్ను ఆ సాంగ్ లో ఎందుకు తీసేశారో నాకు రీజన్ అడగండి సార్. రొమాంటిక్ సాంగ్ లో ఎందుకు లేని రీజన్ అడగండి. ఫీల్ అవుతున్నాడు. రొమాంటిక్ సాంగ్ లో ఆయనకు ఒక హీరోయిన్ పెడితే బాగుంది కదా. యాక్చువల్ గా ఆ రొమాంటిక్ సాంగ్ లో కూడా ఆడు ఉన్నాడు. బట్ ఏంటంటే డైరెక్టర్ గారు అండ్ ఎంటైర్ డైరెక్షన్ టీమ్ విత్ కోఆర్డినేషన్ ఆఫ్ హీరో అండ్ హీరోయిన్ తో కలిపి డిస్కషన్ చేసిన తర్వాత ఆయన తీసేయడం జరిగింది. తొక్కేశారు సార్, తొక్కేశారు. సినిమా మొత్తం నువ్వే తొక్కావు. నేను ఆ సాంగ్ లో డాన్స్ చేద్దామని 2 రాత్రులు ప్రాక్టీస్ చేశా, రొమాంటిక్ సాంగ్ కదా అని.
పెట్టుకోవాలి. అది ప్రాక్టీస్ కోసమైనా హీరోయిన్ లేదంటే ఒక్కొక్క అంటే ఆడ అడిగింది హీరోయిన్ తో స్టెప్పులు ప్రాక్టీస్ చేశాడు, అది హీరోయిన్ నచ్చగా తీసామన్ని. సరే ఓకే పోనీ చేసుకుని బాగానే చేశారు వాళ్ళిద్దరు. నేను లేకపోయినా వాళ్ళిద్దరు బాగానే చేశారు. సో సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు బేసిక్గా సినిమా అనేసరికి మనకి ఏముంటుందంటే ఇది ఒక సినిమా చేసాం, ఒక కామెడీ డైలాగులు చెప్పేసామని కాకుండా నిజంగానే ఒక మంచి విజువల్ ట్రీట్. మేము చేసిన సాంగ్స్ 3 పాటలు, 3టికి 3 పాటలు మీకు విజువల్ ట్రీట్. ఓకే, రెండిట్లోనూ అద్భుతమైన డ్యాన్స్ ఉంటుంది. అండ్ 3rd నెంబర్లో అద్భుతమైన విజువల్స్తో పాటు మా ఇద్దరి ఒక కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ సాంగ్స్ అన్ని కంపోజ్ చేసి సింగిల్ కార్డ్ గోవింద్ మాస్టర్. మొత్తం మనోడికి అలవాటు అయిపోయాడు కాబట్టి చీల్చి చెండాడారు. చాలా బాగా చేశారు. వాట్ అబౌట్ తేజ గారు? ఈస్ హీ ఫన్నీ ఆన్ కెమెరా ఆర్ ఆఫ్ ద కెమెరా? What do you think right now? He's very funny on camera, off camera. I still remember the first scene I saw of yours were in Guntur. We were shooting in the temple. That time, for the very first time, I saw him like acting on screen. Otherwise, off screen, though, he's too fun as a person. Okay, he's not only fun, he's very supportive. He's a really good friend. And like, I was very comfortable with Amar. And I also had few scenes with, but he made me so comfortable, you know, making comfortable to your co-actor is also very equally important. But yeah, he's amazing. So that time I saw his first scene. On camera also, this person just rocks it. He's so good. His timing is just so good. Everyone used to laugh off, like, you know, on camera also, like sitting on the screen, we used to literally laugh. Whenever Teja used to come, he used to do some magic. ఒక నిమిషం ఉన్న ఫైట్ సీక్వెన్స్ లో నేను కష్టపడి ఫైట్ చేస్తుంటే కష్టపడి వెనకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇంత మంచి మాటలు చెప్పింది నేను నేర్చుకోవాలరా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మంచిగా చెప్పాలి రావు గురించి. మరి చెప్పబోతే చంపేస్తుంది. థ్యాంక్ యూ శైలి, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ అమర్దీప్ గారు? Amar, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దట్ ఈస్ ఆన్ మీ. ఓకే, సో మీరే ఇస్తున్నారు హింట్. first time I saw Amar was at the office. We met at the office. At the Vision Movie Makers when I came for the signing. He seems to be very welcoming, very sweet. I never felt like, oh, you know, I'm working with some, you know, because I'm from Mumbai. I'm very, this language is very new to me. So meeting a co-star, you never know how the co-stars are, but he was very sweet, very welcoming. And on the first day only we decided like, oh, we'll do this way. We started planning ki, oh, we'll start shooting this way. You know, he also helped me a lot with the scenes, because most of the time what used to happen when we used to go on the scene, I used to learn the whole scene. But whenever the scene used to be with Amar and Teja, now we don't have to look at the script, because these guys used to like improvise so much all the scenes that I used to look at them like, what am I supposed to do? What am I supposed to do? అదే మధ్యలో వెళ్ళిపోతా ఉంటాం. నా డైలాగ్ ఉంది కదా ఇక్కడ, నేను ఏం చెప్పాలని అడిగేది. మేమిద్దరం అవును రే, ఈ పిల్లలందరూ మర్చిపోయింది రే, చెప్పరా మర్చిపోయే వాళ్ళం, వెళ్ళిపోతాం. టేక్ లో మా ఇద్దరు యాక్షన్ చెప్పేస్తారు, మేము చేస్తాం. ఆ మధ్యలో అమ్మాయి ఇటు చూస్తుంది, ఏం చూస్తున్నావు అంటే నాది డైలాగ్ మర్చిపోయి మళ్ళీ తనకి చెప్పి, అంటే సపోర్టివ్గానే, అంటే అందరం కలిసి చేసుకోవాల్సిన సినిమా. ఏదో వాడు కనిపించాలో నేను కనిపించాలని అలాంటి ఎవరికి ఒక స్కోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఇవ్వలేదు. మాకు అలాంటి స్కోప్ ఇవ్వలేదు. అంటే ఇందులో అమర్ ఎక్కువ కనిపించారు, ఇందులో తేజ ఎక్కువ కనిపించారు, ఇందులో హీరోయిన్ గారు ఎక్కువ కనిపిస్తారు అని లేదు. ఆయన అసలు ఒప్పుకోలేదు. లేదండి ఇక్కడ హీరోయిన్ తగ్గించేద్దాం, ఏం పర్లేదు, ఒక మీద చెప్పేస్తే ఇక్కడ హీరోయిన్ ఎక్కువ కనపడకూడదు, ఇక్కడ తేజ ఎక్కువ కనపడకూడదు, ఇక్కడ హీరో కనిపించాలి, ఇక్కడ హీరో కనపడకూడదు, మేము ముగ్గురు కనపడకూడదు. ఒకసారి ఆయన కనపడ్డాడు, ఆయన కూడా వచ్చాడండి, ఒక సినిమా వస్తాడు, మంచిగా మంచి ఎంట్రీ ఉంది, గెస్ట్ రోల్ వచ్చాడండి. అన్న ఉంచుకున్నావా, ఎడిటింగ్ లో తీసామన్నది ఉంది. డైరెక్టర్ ఆయన క్యారెక్టర్ తీసేసుకుంటే అలా, ఆయన సినిమాకి ఇంపార్టెంట్ ఇస్తాడు. ఆయన క్యారెక్టర్ తీసుకున్నా పర్లేదు, సినిమా బాగుండాలని కోరుకుంటాడు ఆయన. సో మీరు ఫైనల్ కట్ చూసారా? ఎలా అనిపించింది ఫైనల్ కట్ చూసినప్పుడు? అనుకున్నట్టు వచ్చిందా? మనం ఏదైతే అనుకున్నామో అదే చేసాం. సో ఫైనల్గా ఇంకా 60 అయిన తర్వాత చూసాం, చాలా బాగుందండి, మాకైతే బాగా నచ్చింది. సో అది రిలీజ్ అయ్యాక February 6th ఆడియన్స్ చూసి చెప్పాలి. సో మనం అయితే మన ప్రయత్నమే చేసి వదిలేసాం. సో ఆడియన్స్ చూసి ఆ జడ్జిమెంట్ చెప్తే దాన్ని బట్టి మనం వాళ్ళు ఏం చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే మనం చేసేదే వాళ్ళ కోసం కాబట్టి. సో అమర్దీప్ గారు, మీరు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు? సో ఇండస్ట్రీలో మనకి మెయిన్ కావాల్సిన టాలెంటా లేదా కాంటాక్ట్సా, ఏదంటారు? ఇండస్ట్రీలో ఎదగాలంటే మెయిన్ టాలెంట్ ఉండాలో కాంటాక్ట్స్ ఉండాలంటారు? అంటే ఎగ్జాక్ట్లీ.
గట్టిగా చెప్పాను గట్టిగా చెప్పండి, వినిపించలేదు. బ్రో టాలెంటెడ్ పర్సన్స్ యొక్క కాంటాక్ట్స్ కావాలి, ఓకే. అప్పుడు వాళ్ళతో పాటు మనం పోతా ఉంటాం. సో అమర్ గారు మీకు అలాగా, మీరు అమర్ గారికి అలాగా? మా ఇద్దరికి ఆయన అలాగా డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చారు. టాలెంటెడ్ పర్సన్, ఆయన కాంటాక్ట్ ఉందో అవకాశం వచ్చింది. ఎస్ లైవ్లో చూపించా బ్రో, మీకు ప్రూవ్ చేస్తే ఆయన టాలెంటెడ్ పర్సన్, ఆయన కాంటాక్ట్ ఉందో అవకాశం వచ్చింది, చేసుకున్నాం. చేసుకోను. So you are from Mumbai. Yes. So coming to Andhra and working in Andhra, how it feels? Like do you observe any change? Do you feel something, any special thing? Honestly, there's no change. Only in Mumbai we call Dada, like spot people Dada. Here we call Anna. We have to call Anna. లాంగ్వేజ్ Anta. కమ్ దాదా మీన్స్ కమ్. No, Baba. బాబా No, so spot people. If we have to call someone, so we say Dada, and here we call it Anna. He's not asking about. Okay, continue. He got it. He got it. So that's the only difference. Otherwise, no. Mumbai industry is also very nice. Of course, I've been working there for past 3 years now. It's great, but I saw one thing in South. People are more welcoming, more loving. Especially the Andhra people, they are very loving. The love which I got while shooting, off screen, was amazing. So yeah, I would love to work here more. Okay, చిన్న ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోదాం. Oh. ర్యాపిడ్ ఫైర్ ఫన్నీగా. ఇవన్నీ నేను చేసేవాడిని నా యూట్యూబ్ ఛానల్లో. కాదు, మొత్తం అసలు షూట్ లొకేషన్ లోనే ప్రమోషన్లు చేస్తారు మీరు. ఎప్పుడు ప్రమోషన్లు ఏముందండి మీకు? సో బిగ్గెస్ట్ ప్రమోషనల్ మార్క్ ఆఫ్ సుమతి శతకం ఇస్ టేస్టీ తేజ. అమ్మో Teja. తేజ ఫ్యాన్స్ అక్కడ ఎంత మొత్తం. ఎందుకు కింద నన్ను వేసుకోవడానికి అందరు కలిసి. I think బేసిక్గా ఇవన్నీ ఇంటర్వ్యూస్లో నేను చేసేవాడిని. హీరోలు వస్తే ర్యాపిడ్ ఫైర్ నేను ఫోన్ తీసుకొచ్చుని, నా నీ ఫస్ట్ ఇదేంటి, నీ ఫస్ట్ కిస్ ఏంటి, నీ ఫస్ట్ హక్ ఏంటి, ఇవన్నీ నేను అడిగేవాడిని. అందుకే మిమ్మల్ని ఫస్ట్ అడుగుదాం. ఓరే హూ ఇస్ మోర్ పంచువల్ వాళ్ళిద్దరిలో? పంచువల్ హీరోయిన్. రావటం టైంకి వచ్చింది. కరెక్ట్ టైంకి ఎవరు వస్తారు సెట్కి? కరెక్ట్ టైంకి సెట్కి ఎవరు వస్తారు? మీ ఇద్దరులో హీరోయిన్ టైంకే వచ్చిందండి. రెడీ అవడానికి 2 గంటలు పట్టింది. మా వాడు వచ్చి 1/2 గంటలు అయిపోద్ది. కాబట్టి సెట్ లో షూటింగ్ వీడు రెడీగా ఉంటుంది. Hero will come on that time, but she'll take 2 hours of ready to that time. But we have to show you in beautiful shots. Everything beautiful only. బ్యూటిఫుల్. హిందీలో మాట్లాడాలి మీరు, హీరోయిన్తో మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడకూడదు. మనకి హిందీ ఆమెకి వెళ్ళిపోద్ది ఇంటర్వ్యూ చేయాలి. హూ ఈట్స్ మోర్ ఆన్ సెట్? ఓ ఫుడీ. మామూలుగా కాదు, మాకు తెచ్చింది మొత్తం ఆమె తినిద్ది. టేస్ట్ చేసింది ఎక్కువ తిందో. ఎన్ని ఐటమ్స్ ఉన్నా 20 ఐటమ్స్ ఉన్నా తోడా 20 ఐటమ్స్ టేస్ట్ చేసింది. నేను అనుకో ఆ 3-4 ఐటమ్స్ మంచిగా 3-4తో క్లోజ్ చేస్తా. ఆమె 21st కూడా టేస్ట్ చేసిద్దా. ఓకే. హూ చెక్స్ ఫోన్ మోర్ బిట్వీన్ షార్ట్స్? నేనేం చెక్ చేసుకున్నాను? ఫోన్ చెకింగ్ కాదండి, వాళ్ళ ఆవిడ చెకింగ్. వీడియో కాల్ చేస్తా ఉంటది వీడికి. ఓకే. ఆ చెకింగ్ ఎక్కువ ఉంటుంది వీడికి. ఆవిడేమో పాపం బెంగళూరులోనో చెన్నైలో షూట్ చేసుకుంటున్నది, వీడేమో అటు సైడ్ కాకినాడ చుట్టూ తిరుగుతున్నాడు. పాపం వాళ్ళిద్దరు మంచి గ్యాప్ వచ్చింది కానీ వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటూ ఉంటాడు. I'll tell you something. We had a flight to catch right now. We were for the promotion in Kakinada. He got a call at 5 a.m. We were at the airport. 5 बजे भी इसको कॉल जाते रहते. मम्मा అది ప్రేమ అండి, ప్రేమ. मम्मा का ప్రేమ అండి, ప్రేమ. మీ అమ్మ మీ ఆవిడ ఫోన్ మా అమ్మ అమ్మ అప్పుడు హూ ఫ్లర్ట్స్ బెటర్ మీ ఇద్దరిలో? అదే ఏమండి, సమాజానికి కనిపించేది నేనే అండి. కనపడిన మహానయోధుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన కెమెరాకి దొరకడో మాకు దొరకడో, ఎవరికి పోవాలో అలాగే పోతాయి అవన్నీ. హూ గివ్స్ ఫేక్ స్మైల్ టు డైరెక్టర్? ఫేక్ స్మైల్స్ టు డైరెక్టరా? ఎవరైతే డైరెక్టరే ఇస్తాడు మాకు. వీఆర్ షోయింగ్ టు డైరెక్టర్ రే, డైరెక్టరే మాకు ఇస్తాడు. హూ ఇస్ టేస్టీ తేజస్ ఫేవరెట్? ఆబ్వియస్లీ అమరు. బిర్యానీ ఆర్ పానీపూరి? అమ్మా I am. ఆఫ్టర్ యూ బిఫోర్ ఈజ్ ఆస్కింగ్. सी अच्छा. हो गया. బిర్యానీ ఆర్ పానీపూరి? బిర్యానీ. జిమ్ ఆర్ కిచెన్? అన్ని నన్ను అడుగుతావేంటి బ్రో? అయిపోయింది. జిమ్ ఆర్ కిచెన్? కిచెనే. యువర్ డ్రీమ్ గర్ల్ బ్యూటిఫుల్ ఆర్ గుడ్ కుక్? డ్రీమ్ గర్ల్ బ్యూటిఫుల్. ఆ డ్రీమ్ గర్ల్ అనేది పెద్ద డ్రీమ్ బ్రో.
డ్రీమ్ గర్ల్ అనేది పెద్ద బూత్ క్వశ్చన్. నువ్వు మరి బ్యూటిఫుల్ లా అంటే సరే, హూ విల్ ఇంప్రెస్ యువర్ క్రష్ మోర్, యు ఆర్ యువర్ కుకింగ్? మీ కుకింగ్ స్టైల్ ఇంప్రెస్ చేస్తుందా అంత లేదా? పెద్ద కుకింగ్ రాదు మనకి. నేను ఏమన్నా ఏదో వండేస్తున్నారు. అదేదో ఊరినే షూటింగ్ కోసం. ఓకే, రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ఫుడ్ బ్లాగ్? ఫుడ్ లాగా ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది, దాన్ని ఎప్పుడు వదలను. ట్రూ లవ్ అంటే ఏంటి? నాకు ఇప్పుడు దాకా దొరకంది, ఎప్పటికైనా దొరికేది. త్వరలో దొరికేస్తుంది. యా, మా డైరెక్టర్ గారికి ర్యాపిడ్ ఫైర్ అయింది. అదే నాకు తెలియదు అడగండి. చాక్లెట్ ఆర్ బిర్యానీ? Biryani, Andhra biryani. Okay, which chocolate you like, ma? Which chocolate you like? You get me anyone. Any chocolate you like? Okay, green. లవ్ స్టోరీ ఆర్ థ్రిల్లర్? Sorry? లవ్ స్టోరీ ఆర్ థ్రిల్లర్? Thriller. అయితే క్యూకి ఆర్ లవ్ స్టోరీ సబ్జెక్ట్, तो पता है ना तुझे? ఆల్రెడీ లవ్ చేసేసింది కదా. ఆడ చేసింది కదా వస్తుంది. అందుకే థ్రిల్ అయింది. ఇఫ్ నాట్ యాక్టర్స్, వాట్ ప్రొఫెషన్ విల్ చూస్? ట్రావెలర్. Oh, no. యూట్యూబర్. No, I am into business already. So. బిగ్గెస్ట్ ఓవర్ యాక్టింగ్ యూ హ్యావ్ సీన్ ఆన్ సెట్? Like you want me to point who's the over? ఓవర్ యాక్టింగ్ పర్సన్ ఆన్ సెట్? Nobody is. తేజ నిన్న అంటారా? మొత్తం అంతా మీ మీద ఉంది. Only in front of me. Only in front of me. Overacting. హూ లైస్ బెటర్, అమర్ ఆర్ తేజ? Who? లైస్ బెటర్. Likes. లైస్ Lies. Teja. నౌ ఓన్లీ ఇస్ లైక్ మోర్ థింగ్స్. Yes, Teja. సిక్స్ ప్యాక్ హీరో, సిక్స్ సెన్స్ హీరో? 6 and 0. యువర్ బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్? Biggest? గ్రీన్ ఫ్లాగ్. Green flag. I think someone who's emotionally available. One minute. What is green flag? What is green flag? ఎమోషనల్ గా అవైలబుల్ ఉంటారండి మీరే. అది కాదు బ్రో, గ్రీన్ ఫ్లాగ్ అంటే ఏంది అసలు? అది తెలుసు, పచ్చ జెండా అని. వాట్ ఈస్ గ్రీన్ ఫ్లాగ్ అంటే అర్థం కాల, క్వశ్చన్ అర్థం కాల. పచ్చగా చూసుకుంటాడని. అన్ని మంచిగా మంచి అవును, చెప్పమ్మా. So, like, what you like in like opposite gender, what you find very attractive. అది అడగొచ్చు కదా, వాట్ యు లైక్ ఇన్ ఆపోజిట్. వాట్ ఈస్ గ్రీన్ ఫ్లాగ్ ఎవడి తెలుసు? మీకేం ఇస్తే చెప్పండి, మీ గ్రీన్ ఫ్లాగ్ ఏంటి? నాకు గ్రీన్ ఫ్లాగే లేదు బ్రో. నాకు ఫ్లాగే లేదు. ఓకే, డ్రీమ్ ప్రపోజల్ సింపుల్ ఆర్ గ్రాండ్? Simple. సింపుల్ గా ప్రపోజ్ చేస్తే పడిపోతారా? యు అండర్స్టాండ్ ద క్వశ్చన్? I love you, Sai. One romantic movie you love? Sorry? One romantic movie you love? Hero. Romantic movie. మూవీ నేమ్. మూవీ నేమ్. You love the most? I love the most. I think the most romantic would be. Huh? What? Who's doing? ఏమన్నా వినిపించిందా మీకు? వినిపిలే? Priya. వినిపించిందా నీకు? ఏంటది అలా కనిపించింది, నాకు చెప్పండి ఏందో అది. మళ్ళీ చెప్తారు, అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. అంత వైరల్ అయిపోయింది చెప్తే. It's a very nice, sweet, romantic. ఓకే, వన్ తెలుగు హీరో క్రష్? Mahesh Babu. యు లవ్ మహేష్ బాబు గారు? వై? He's so sweet. He's just aging like a wine. I mean, I would love to work with him. అమ్మాయిలకి ఏంటంటే బాబు, అబ్బాయిలకు కూడా అదిరిపోతాయి ఆయన చూస్తే. అవును. మామూలుగా ఏంటి సార్? ఈజ్ లైక్ Yeah, he's so good. క్యాండిల్ డిన్నర్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ డేట్? Both, but candlelight. క్యూట్ ఫైట్స్ ఆర్ సైలెంట్ లవ్? Uh, క్యూట్ ఫైట్స్ ఆర్ సైలెంట్ లవ్? cute fight. ఓకే, Noted, Teja. Take note. ఆల్రెడీ హీరో ఆన్ సెట్ కామ్ ఆర్ క్రేజీ? తెలుగులో చెప్పండి సార్ నాకు. ఆయన సెట్ లో ఎలా ఉంటారు? కామ్గా ఉంటారా, క్రేజీగా ఉంటారా? సరే, అవును. సో క్వశ్చన్లన్నీ తెలుగులో అడగాలని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఓకే, అది మీ హీరో సెట్స్ లో కూల్ గా ఉంటారా లేదంటే క్రేజీగా ఉంటారా? అంటే చలిగా ఉంటాడా, పిచ్చిగా ఉంటాడా? క్రేజీ అంటే పిచ్చి. అసలు ఎప్పుడు కూల్గా ఉంటాడంట, ఎందుకంటే చూస్తున్నాగా అసలు ఆయన ఎప్పుడు అసలు అది గట్టిగా మాట్లాడడం కూడా లేదు. మనం ఏమని చెప్పి అన్న ర్యాపిడ్ ఫైర్. ఎస్ సార్. ఓకే కూల్. హీరోయిన్ క్యూటా లేదంటే డేంజరసా? క్యూట్. డేంజరస్ కదా? కెమెరా అడుగు చెబుతాడు మొత్తం. ఇఫ్ దిస్ మూవీ షెడ్ ఇస్ వాట్ ఈస్ ఇట్? బిర్యానీ, పూరి ఆర్ ఐస్ క్రీమ్? మీ సినిమా ఒక ఫుడ్ డిష్ అయితే ఏంటి? బిర్యానీయా, ఐస్ క్రీమా, లేదంటే ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్. హూ విల్ చేంజ్ ఫోన్ నెంబర్ ఇఫ్ మూవీ బికమ్ సూపర్ హిట్? ఎవరు ఫోన్ నెంబర్ మార్చేస్తారు మూవీ సూపర్ హిట్ అయితే? నెంబర్ ఎవరైనా మారుస్తాడా ఆర్టిస్టులలో? శైలి. Expect చేయలేదండి. నేను తేజ గారి పేరు చెప్పారు అనుకున్నాను. లేదు తేజ మార్చడండి. ఓకే, అమర్ గారు ఫైనల్ లాస్ట్. ఆయన మీ తెలుగు ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాడు. టైం అయిపోతున్నాను. యా, డైలాగ్ ఆర్ డాన్స్?
డాన్స్. వన్ co-star who made you laugh more. ఈడే Beard look or clean shave. బియర్డ్ లుక్. Favorite shooting location. నా ఫేవరెట్ లొకేషన్ కాకినాడ. Hero you admire most. Hero you admire most. You admire most. నేను రవితేజ గారండి ఆబ్వియస్. Who steals your food on set. నా ఫుడ్డా? ఇద్దరున్నా పాప ఆయన తిన్నట్లేండి, అందుకే పక్కచిక్కిపోతున్నారు ఆయన. మొత్తం ఇద్దరు. ఆర్ యూ మోర్ ఎమోషనల్ ఆర్ ప్రాక్టికల్? ఎమోషనల్. వన్ థింగ్ మనీ కాంట్ బై. వన్ థింగ్ మనీ కాంట్ బై. హ్యాపీనెస్. యువర్ డెఫినేషన్ ఆఫ్ ట్రూ లవ్. ఆయన దొరికింది, ఎస్. నాకు దొరకలేదు, ఆయన దొరికింది. మీకు కూడా దొరుకుతుంది అండి, వచ్చిన దాని నుంచి బాధపడతారు. అది కళ, అదేరా డ్రీమ్. సర్లే, అలాంటిది మనలాంటి వాళ్ళందరికీ డ్రీమే ట్రూ లవ్ దొరకడం. గోవాలో దొరికింది మనకి. మీరు మళ్ళీ గోవాలోకి వెళ్తున్నారు. బిగ్గెస్ట్ రిస్క్ యూ టుక్ ఇన్ లైఫ్. బిగ్గెస్ట్ రిస్క్ యూ టుక్ ఇన్ లైఫ్. రిస్క్ నాలాంటి వాడికి ప్రతిరోజు రిస్కే. ఎవ్రీ డే ఈజ్ రిస్క్ ఇన్ మై లైఫ్. హూ అండర్స్టాండ్స్ యూ బెటర్, మోమ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్? మా అమ్మ. వాట్ డూ యూ మిస్ ఫ్రమ్ యువర్ ఓల్డ్ లైఫ్? చిన్నతనం. కంప్లీట్ దిస్ లైన్. హ్యాపీనెస్ ఈస్ ఈ లైన్ కంప్లీట్ చేయండి. హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే ఏం లేదండి, ఎటువంటి భారాలు బరువులు లేకోకుండా, మనిషికి ఈగోలు జలసీలు కోపాలు లేకోకుండా సంతోషంగా ఒక్క రోజన బతకడమే హ్యాపీనెస్. సో ఫైనల్ క్వశ్చన్, ఈరోజు బిర్యానీ ట్రీట్ ఎవరు ఇస్తున్నారు? తేజగాడు. ఎక్కడండి? ఎక్కడ పడితే అక్కడ. రెస్టారెంట్ ఏదో ఉందంట, పోదాం. ఓకే, థ్యాంక్ యూ Thank సో you. మచ్ ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం. సుమతి శతకం February 6th థియేటర్స్కి వస్తుంది. అందరినీ ఫుల్గా నవ్వించి, కడుపుబ్బా ఎంత ఫుల్గా అయితే తింటో అంత ఫుల్గా నవ్వించి అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటే థ్యాంక్స్ అలాట్. Thank you so much.